చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉందో మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీ వినుకొండ ప్రాంతానికి వచ్చాడు పోయాడు అని చెప్పేసి అంటున్నాడు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది విధి విధానాలు చెప్పలేదు, ఏం చేస్తారని చెప్పేసి అంటున్నాడు. ఒకటండి, మక్కిన మల్లికార్జునరావు ఎలా టీడీపీలో చేరడానికి ఒక కారణం ఉంది. బెమ్మనాయుడు ఆ చెరువులు చుట్టుపక్కల చెరువులు మక్కిన మల్లికార్జునరావు ఉండేవి. బెమ్మనాయుడు ఏంటంటే ఎవరి చెరువు ఎవరూరికి వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళకి చెందాలా, వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చెప్పి బెమ్మనాయుడు గారు చేశారు. దానికి నచ్చల మక్కిన నచ్చక టీడీపీలో చేరిండు. ఇంతకుముందు చంద్రబాబు కార్యక్రమంలో కమిటీలు ఉండేవి. ఇలా ఇంటికాడు ఉంటే నాకు ప్రతి ఒక్కటి నా ఇంటికి వస్తుంది. ఇలా ఏది సచివాలయం మా ఊర్లో ఉంది. అసలు ఇప్పుడు రాజధాని అంటున్నారు. రాజధాని మా ఊర్లో ఉంటే మాకు రాజధాని ఎందుకండి? మీరు ఒక్క మాట చెప్పండి. రాజధాని మా ఊర్లో ఉంది. ఇలా ఇప్పుడు ఏదైనా కానీ రైతు భరోసా కానీ, ఇది హాస్పిటల్ కానీ, క్లినిక్ కానీ ఏదైనా కానీ మా ఊర్లోనే ఉంది. ఇంకా మాకు రాజధాని ఎందుకు? ఒక్క మాట, రాజధాని మాకు అవసరమా? మాకు రావడానికి మా ఊరికే రాజధానికి ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. మా ఊరికే రాజధాని ఇచ్చిండు. ఇంకా పక్క పోయి మేము ఆడ అమరావతిలోనూ ఏదో పొలాల కాడ ఆస్తుల కోసం కాదు. ఇలా మా బోటు ఎస్సీ కులాలకి దేవుడు జగన్మోహన్ రెడ్డి. ఇలా ఈయనుండు ఆంజనేయులు ఏదో సొల్లు కబురు చెప్పి అంటాడు. కానీ మరి ఇప్పుడు ఏదైతే ఉందో మా కూటమి అభ్యర్థి జీవాంజలి గెలిపించుకొని తీరుతా అన్నాడు మక్కిన మల్లికార్జునరావు. గెలవమని చూద్దాం, గెలవమను ఏమొద్దు. బెమ్మనాడి మీద ఇద్దరు కలిసిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎంతమంది అన్ని కూటాలు ఉన్నాయి. ఇంతకుముందు కూటమి అంటే ఏది? కాంగ్రెసు, మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు కూటమి ఏది? టీడీపీ అయింది. చంద్రబాబు నాయుడు సిగ్గుందా? 40 సంవత్సరాల పార్టీ చంద్రబాబు నాయుడుది. సిగ్గు లేకపోతే ఇంతమందిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఎవరు వద్దు, నేను ఒక్కను చాలు, నాకు ప్రజాబలం ఉంది అంటుండు. ఇలా ఆయన జనం ఏడకపోవాలా? కలుపుకోండు. ఏంటంటే పోతే ఇంక ఈ పార్టీ ఎంత తోటి పోద్దాన్ని కలుపుకోండు. ఎందుకంటే అతని పార్టీ సొంత పార్టీ కాదు. ఇది అనేది ఒక్క మగోడాల పుట్టిన పార్టీ ఇది. అసెంబ్లీ నుంచి ఎగదెంగు 2 సార్లు వచ్చిండు. ఎట్టొచ్చిండు? కాంగ్రెస్లో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అతనికి ఈపోయినప్పుడు నేను నుంచోవాలని చెప్పి వచ్చి నుంచోండు. అతనికి 23 సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీ నుంచి లెగిసి వచ్చిండు, నేను గెలిచినాక అసెంబ్లీలోకి వస్తానని. వచ్చిండారా లేదా? గెలిచినాక అసెంబ్లీ అడుగులు పెట్టలా. మరి అసలు మగోడు పార్టీని బాధంగి వీళ్ళందరూ ఏదో చెప్పుకుంటారు. ఏదంటే జనం మెప్పొందడం కోసం చెప్పుకుంటారు వీళ్ళంతా. ఇవాళ ఇక్కడికి వచ్చిన జనం వీళ్ళంతా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఒకసారి వీడియో చూపించండి. వీళ్ళంతా డబ్బుల కోసం ముందు కోసం వచ్చిన వీళ్ళు. మాట చెబుతానండి, ఆయన మీద అభిమానం కోసం వచ్చింది ఇదంతా. నిన్న మీరు కూడా రూట్లో మ్యాప్లో ఉన్నో ఉంటారు ఎంత జనం. అది జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు లేరు. ఈ తడ గెలిచే జగన్మోహన్ రెడ్డి మా బెమ్మన్న గెలుతారు. దాంట్లో సత్సుగో లేదు.